మార్కాపురం జిల్లా దోర్నాలలో నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను పరిశీలించిన టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా బస్టాండ్ లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామ పెద్దలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. వెంటనే ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లగా అప్పటి జిల్లా కలెక్టర్ రాజబాబు ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని చెప్పారు. అందరి సహకారంతో బస్టాండ్ నిర్మాణానికి 1 కోటి మంజూరైందని, ప్రస్తుతం తొలి విడతగా 49 లక్షలతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీని నిలబెట్టుకుంటామని, గతంలో చేసిన విమర్శల ఆరోపణలకు ఈ నిర్మాణ పనులే సమాధానమని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంత సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని, తాను ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎరిక్షన్ బాబు అన్నారు. జరుగుతున్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం ఈరోజు పరిశీలించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా బస్టాండ్ లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసికట్టుగా మరి ఇక్కడ బస్టాండ్ నిర్మించాలి, ఎన్నో ఏళ్లుగా దీని మీద పోరాటాలు చేసి దీన్ని సాధించుకోవాలా అనే ఒక మంచి ఉద్దేశంతో మన పెద్దలందరూ కూడా దీనిని ప్రత్యేకించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళందరూ కలిసికట్టుగా మన దగ్గరికి వచ్చి వారి యొక్క అభిప్రాయాలని, దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యతని చెప్పడం జరిగింది. దానివల్ల మేమందరం కూడా పెద్దల యొక్క సహకారంతో, వారి యొక్క అండదండలతోటి, వారి ఇచ్చే ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్ళి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా మన మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి దృష్టికి తీసుకువెళ్ళి, అదేవిధంగా మన కలెక్టర్ గారు రాజబాబు గారు దీని విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు ఏ నిమిషానికి అవసరమైనటువంటి ప్రతిపాదనలు కావాలో, లెటర్లు కావాలన్నా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఆయన చేరవేసి మరి అందరూ కలిసికట్టుగా ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయటం జరిగింది. చేసిన తర్వాత మరి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అంటే ఇచ్చిన మాట ప్రకారం మనం మాట నిలబెట్టుకుంటా ఉన్నాం. గతంలో దీని మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ఉన్నారు. వాటన్నిటిని కూడా పట్టాపంచలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో పెద్ద బస్టాండ్గా రూపుదిద్దుకోబోతూ ఉంది. ఎందుకంటే మొన్న మీరు చూశారు, మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు శ్రీశైలం వచ్చినప్పుడు ఇటు కర్నూలు నుంచి, ఆత్మకూరు నుంచి నల్గొండకి ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం దేవస్థానానికి ఎంతోమంది భక్తులు వచ్చి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఆ కొండ మీద ఒకే ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డును కూడా దాన్ని పూర్తిగా ఆధునీకరణ చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా దగ్గర కొన్ని వేల కోట్లు దీన్ని కేటాయించినటువంటి మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఆయన కూడా ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆత్మకూరు, కర్నూలు నుంచి ఆత్మకూరు మీదుగా తెలంగాణకి మంచి రోడ్డు నిర్మాణం వయా శ్రీశైలం. అందుకని మనం అదృష్టవంతులం. మన పీరియడ్లో ఇలాంటి అభివృద్ధి జరగటం అనేది ఇక్కడ ప్రజలు ఎన్నో ఏళ్ళుగా వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు గతంలో గెలిచినట్టు అందరి దృష్టికి తీసుకువెళ్ళారు. కానీ నాకు అదృష్టం, ఓడిపోయినప్పటికీ ఈ ప్రజలకి, ఈ ప్రాంతానికి సేవ చేసేటటువంటి అదృష్టం నాకు ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి త్వరితగతిని పనులన్నీ కూడా త్వరలో పూర్తి కాబోతూ ఉన్నాయి. మనం ఒక అందమైనటువంటి ఆర్టీసీ బస్టాండ్ దోరణాలు మనమందరం కూడా చూడబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.